ఈరోజు గుత్తి మండలంలోని ఏడీ ఆఫీస్లో మనము అర్జీ ఇవ్వడం జరిగింది. దానికి కారణం ఏమంటే జిల్లాలోని అన్ని మండలాలని కరువు మండలాలుగా ప్రకటించాలని చెప్పి మేము అడుగుతున్నాము. దాదాపు గత కొన్ని సంవత్సరాలుగా ఎప్పుడూ కరువు కాటకాలతో అనంతపురం జిల్లా మొదటి స్థానంలో ఉంటుంది. ఇంకొక రికార్డు ప్రకారం దేశంలోనే అత్యల్ప వర్షపాతంలో రెండవ స్థానంలో గత 40-50 సంవత్సరాలుగా అనంతపురం జిల్లా కొనసాగుతుంది. ఈ సంవత్సరం కూడా ఒక మండలంలో పడితే ఇంకొక మండలంలో అసలు వర్షాలు లేవు, కొన్ని మండలాల్లో అతివృష్టి పడింది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రతి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రాష్ట్రంలో లేదంటే జిల్లాలో ఉన్న రైతులకు అందరికీ ఎకరాకి 50,000 రూపాయల నష్టపరిహారం ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తే తప్ప అనంతపురం జిల్లాలో రైతులు మనుగడ సాగించలేరు లేదా వ్యవసాయాన్ని కొనసాగించలేరు. ఇప్పుడు ఖరీఫ్ అయిపోయింది, రబీ అయిపోయింది, అన్నీ అయిపోతూ ఉన్నాయి. కానీ పంటల్లో దిగుబడి మాత్రం ఆశించినంతగా కాదు, కనీసం పెట్టుబడి వచ్చే కూడా లేని పరిస్థితి. ఈరోజు కంది పంటను తీసుకుంటే కంది పంటలో మొన్న వచ్చిన చిరు తుఫాను లేదంటే జల్లుల వలన ఉన్న పూత కూడా పూర్తిగా రాలిపోయే దశకి చేరిపోయింది. కాబట్టి వేరుశనగ ఇప్పటికే పూర్తి స్థాయిలో నష్టాలతో రైతుల్ని నెట్టివేయబడుతుంది. పండ్ల తోటలు ఆశించినంతగా రావట్లేదు. కాబట్టి ఈ సంవత్సరాన్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు అన్ని జిల్లాలని రైతుల కోసము లేదంటే రైతులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో కరువు మండలాలుగా ప్రకటిస్తే తప్ప దానికి ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీలు లేదంటే ఇప్పుడు మీరు కడుతున్నటువంటి ఫసల్ బీమాలు ఇలాంటివన్నిటికీ అర్హత మేము సాధించలేము. మీరు కాబట్టి రైతుల కోణంలో ఆలోచించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫసల్ బీమా లేదంటే ఏ బీమాలన్నా మీరు దానికి పేరు పెట్టినా కనీసం ఎకరాకి 30,000 నుంచి 50,000 రూపాయలు ఇస్తే తప్ప వచ్చే కొద్ది రోజుల్లో వ్యవసాయం మనుగడ సాగించలేరు, లేదంటే రైతు బతికి బట్టగట్టలేని పరిస్థితి. ఇప్పుడు ఏ పని తీసుకున్నా మినిమం 300 నుంచి 500 రూపాయలు రైతుల కూలీలకు కావచ్చు వాళ్ళందరికీ ఉంటున్నాయి. కనీసం రైతులకు అంత మాత్రం కూడా గిట్టుబాటు లేని పరిస్థితి. కాబట్టి ఎకరాకి 30,000 చెల్లించాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం.